కొవ్వూరు మండలం దోమ్మేరు గ్రామంలో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం 12 ఎకరాల్లోని పంటలను పండించడం జరిగిందన్నారు. వీరు పొలంలో చెరకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ మొదలగు రకాల పంటలు వేయడం జరిగిందని, వరి పొలంలో డ్రోన్ ద్వారా కషాయాలు పిచికారీ చేసే విధానాన్ని స్వయంగా వీక్షించారు. జిల్లాలో 42,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారని, 12 డ్రోన్ల టెక్నాలజీతో 3,800 మంది రైతులు 4,200 ఎకరాల్లో కషాయాలు వాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. కషాయాలు వాడుతూ పురుగుల మందులు వాడకం తగ్గించడం సుపరిమాణమని, 7,300 మంది రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించి ఖర్చు తగ్గించుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పంటలను సందర్శన చాలా సంతృప్తికరంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అరటి, బొప్పాయి, కేసంగా అలా వచ్చింది కదా. మీరు బనానా ఏ వెరైటీ చేశారు? బనానా టిష్యూ కల్చర్ అన్నమా. అది అరటి మేడం, ఇది వచ్చేటప్పుడు బొప్పాయి, ఇది వచ్చేటప్పటికి మన అగ్రికల్చర్ కావాలి మేడం. అక్కడ ఆ మూలకి బొమ్మలు అలా దగ్గర అన్ని చూస్తారు. రెడ్ బనానా, కూర అరటి ఆ మొక్కలు సప్లై చేస్తాం. కార్బన్ చాలా ఎక్కువ ఉంటుంది. సాయిల్ కూడా చాలా లూజ్ గా ఉంది. ఎట్లయితే పెరిగిందో ఆటోమేటిక్ గా మనం ఏం చేసుకోవాలి, మొక్క పెడితే అదే వచ్చేస్తుంది. సాయిల్ కూడా మంచిది. ఉందండి, అక్కడ ఉన్నాయండి. ఒకసారి వస్తామా. ఇప్పుడు కొన్ని పొడవుగా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి. 2 వెరైటీస్ అంటే లేదండి, ఒక వెరైటీలో కొంచెం అలా వస్తాయి అనమాట. వేసవికాలంలో వర్షం పడితే ఎలా ఉంటుందో అసలు అంత మీ భూమిని కాపాడుతూ మనం మేము వాటిని ఏం చేస్తామంటే కర్రతో పొడిచి మేము తయారయ్యి తీసేస్తారా? అంటే అయిపోయిన తర్వాత తీసేస్తామండి. అంటే మీకు లిక్విడ్ ఖాళీ అయిపోయిన తర్వాత ఒక చెట్ని అప్పుడు అంత క్రితం వచ్చింది. అమ్మ నాకు నేను చెప్తానమ్మా, మీరు ఆఫీసర్ సార్ తాతారారు వీళ్ళంతా ZBNF నాకు ఐకార్ అవార్డు స్పాన్సర్ చేశారు కేవీకే ద్వారా. పర్వాలేదు కాదండి. తర్వాత రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా వైస్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను హైదరాబాద్లో. ఈ చిన్న కలెక్టర్ గారు మన ఏలూరు కలెక్టర్ గారు ఆయన ఎవరు